అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల పాపాల పుట్ట పగిలింది. 10,720 పేజీల నివేదికను సిట్ నిన్న హైకోర్టుకు సమర్పించింది. ఆ నివేదిక మొత్తం అన్ని పేజీలు చదవక్కర్లేదు, కానీ అట్లీస్ట్ ఒక 10%, ఒక 1000 పేజీలు చదివిన ఓపుకుంటే ఎవరైనా చదవండి. అవన్నీ అవసరం లేదు, అంత మనం చదవలేము. నేషనల్ మీడియాలోనూ దేశవ్యాప్తంగా వచ్చిన మీడియాలో వచ్చిన వార్తలు చదివితే చాలు. అందులో సిట్ పేర్కొన్న అంశాలు మన వ్యవస్థని, మన పాలకుల్ని, మన యంత్రాంగాల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. మన అధికారుల్ని, మన రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా పచ్చిగా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ మహాపాపం, ఇది ఒక పెద్ద కుంభకోణం మొత్తం పగిలేలాగా సిట్ బట్టలు విప్పి నగ్నంగా నిలబెట్టింది. ఏ టైంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సో ఇప్పుడు తదుపరి ఏం జరుగుతుందో కోర్టు తేల్చాలి. సో ఇది గ్రూప్ 1 నియామకాల మీద ఎప్పటి నుంచో విచారం జరుగుతుంది కదా. నిన్న సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇది మీరు చూడొచ్చు. సిట్ రిపోర్ట్ ఫ్లాగ్స్ వైడ్ స్ప్రెడ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 వాల్యుయేషన్ ప్రాసెస్. The special investigation team constituted by the Andhra Pradesh High Court to probe the alleged alterations of the Andhra Pradesh Public Service Commission Group 1 answer scripts has found widespread irregularities in the valuation process, including overwriting, unauthorized corrections, signature mismatches and procedural deviations. అర్థమైందా? 718 ఆన్సర్ షీట్లని సిట్ తీసుకుంది. మొత్తం 736 తీసుకుంది. అందులో 718 మిస్ మ్యాచ్ అయ్యాయి. ఇది చూడండి. In its final report submitted to the HC, the SIT said forensic examination of 736 Group 1 mains examination records revealed extensive alterations on OMR valuation slips and serious lapses in the valuation process. మొత్తం 736 తీసుకుంటే అందులో ఇక్కడ చూడొచ్చు. అకార్డింగ్ టు ద రిపోర్ట్, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ డిటెక్టెడ్ ఆల్టరేషన్స్ ఆర్ ఓవర్ రైటింగ్ ఇన్ ద వాల్యుయేషన్ స్లిప్స్ ఆఫ్ 718 అవుట్ ఆఫ్ 736. 736 పేపర్లో 718 పేపర్లలో తప్పులు జరిగినట్టుగా సిట్ నిర్ధారించింది. అండ్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ నిర్ధారించింది. 197 కేసుల్లో మార్కులు పెరిగాయి, 222 కేసుల్లో మార్కులు తగ్గాయి. అన్ ఇంక్రీజ్ ఇన్ మార్క్స్ ఇన్ 197 కేసెస్ అండ్ డిక్రీజ్ ఇన్ 222 కేసెస్. The SIT also identified 29 instances of alterations without examiner initials. అంటే ఎగ్జామినర్కి సంబంధం లేకుండా 29, 159 కేసుల్లో సిగ్నేచర్ మిస్ మ్యాచ్లు, 114 కేసుల్లో కరెక్షన్స్ అపేర్డ్, దిద్దుబాట్లు ఇవన్నీ ఉన్నట్టుగా సిట్ నిర్ధారించింది. సో ఈ సిట్ ఎలా సెలెక్ట్ చేసిందంటే వీటిని, ద ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కవర్డ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అండ్ ఎవాల్యుయేటెడ్ రికార్డ్స్ ఆఫ్ 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్. 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని తీసుకుంది, వాళ్ళ ఆన్సర్ షీట్లను తీసుకుంది సిట్. అలాగే 161 అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా తీసుకుంది. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళవి, అన్సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళవి, అలాగే 408 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి అన్నమాట. ఈ రికార్డులన్నీ కూడా సిట్ పరిశీలించి వాటిలో కొన్నింటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే, ఫారెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇన్ని దరిద్రాలు, ఇంత అవినీతి, ఇంత పాపం మూటగట్టుకున్నారు. నేషనల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది ఇదే అంశాన్ని. చూడండి. ఏపీఎస్సి గ్రూప్ 1 వాల్యుయేషన్ అండర్ సిట్ స్కానర్ సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఫ్లాగ్డ్ అని చెప్పి మొత్తం 6,807 మంది క్యాండిడేట్స్ దీనికి ఆల్ 7 పేపర్స్ వస్తే, దీనిలో చాలామంది డబ్బులు ఇచ్చి ఫైనల్గా చెప్పింది ఒకటేనండి, డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యారు, అమ్మేశారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అమ్మేశారు. సో ఎవరెవరు డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యారు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు అనేది ఇప్పుడు సిట్ తదుపరి దర్యాప్తులో తేలుతుంది, కోర్టు నిర్ధారిస్తుంది అన్నమాట. సో ఇది చాలా పెద్ద స్కాము. దీనిలో ఎవరు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది టైం లైన్గా మనం చూసుకుంటే 2018లో 27/2018 ఈ నోటిఫికేషన్ నెంబర్ ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్. దీనికి 2019 మే నెలలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2019 మేలో జరిగాయి. అండ్ 2019 డిసెంబర్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ అంటే రెండో దశ, మెయిన్స్ దశ రిక్రూట్మెంట్లు ఇవన్నీ జరిగాయి. సో ఓవరాల్గా టైం లైన్ చూసుకుంటే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? వైసీపీ హయాంలో జరిగింది. సో 2019 నుంచి 2021 మధ్యలో
నియామక ప్రక్రియ జరిగింది. 2019 నుంచి 21 మధ్యలో, 2019 మే నుంచి మళ్ళీ నియామక ప్రక్రియ జరిగింది. సో 2021 నుంచి 2022 మధ్యలో కొన్ని ఆరోపణలు రావడం మొదలయ్యాయి. రకరకాల ఆరోపణలు వచ్చాయి. 2022లో కేసు ఫైల్ అయింది, హైకోర్టులో కేసు ఫైల్ అయింది. 408 పిటిషన్లు దాఖలయ్యాయి. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం అప్పుడే సిట్ ఎంక్వైరీకి వేసింది. ఆ సిట్ దర్యాప్తు వైసీపీ హయాంలో నెమ్మదించిన కూటమి ప్రభుత్వం వచ్చాక స్ట్రాంగ్గా ఎవిడెన్స్ అయి కలెక్ట్ చేసి ఓవరాల్గా 2024 నుంచి 2026 మధ్యలో చాలా సీరియస్గా దర్యాప్తు చేసి తుది నివేదిక నిన్న ఇచ్చారనమాట. ఆ నివేదిక ఇది. ఇలా జరిగింది, ఇంత దారుణంగా జరిగింది. సో ఓవరాల్గా దీనిలో బాధ్యులు ఎవరో తేల్చాలి, ఎవరి పాత్ర ఎంత అనేది తేల్చాలి, ఎవరు దీనిలో లబ్ధి పొందారనేది తేల్చాలి. మరోసారి నిరుద్యోగులకి అన్యాయం చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలి. సో వీలైతే దీని మీద ఇప్పుడు జెన్జెట్ గ్రూప్ మన రాష్ట్రంలో దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆశ్చర్యపోకర్ల. అయితే ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఆల్రెడీ ఈ ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేయిస్తుంది. బాధ్యులను ఆల్రెడీ కూడా కొంతమంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీలో గతంలో కీలకంగా ఉన్న అధికారి, ఆయన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జైల్లో ఉన్నారు కదా. సో అలా కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. బట్ ఇంకా కొత్తగా ఎవరున్నారు, దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా తేల్చాలన్నమాట.